ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ విక్టరీ కొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో వైసీపీ కాళ్ల కింద ల్యాండ్ మైన్ పేల్చారు. చంద్రబాబు తన బ్రహ్మాస్త్రాలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసి కూటమికి కనీవిని ఎరుగని విజయం అందించారు. ఏపీలో ఎన్నికల యుద్ధం హోరాహోరీగా జరిగింది. అయితే కౌంటింగ్ లో మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది. కూటమి గాలికి వైసీపీ గల్లంతైపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చంద్రబాబు ముందుండి నడిపించారు. వైసీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నడంలో గాని 3 పార్టీలను ఒకే తాటిపై నడిపి సూపర్ విక్టరీ కొట్టడంలో చంద్రబాబు తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఇక ఎన్నికల ప్రచారంలో వైసీపీపై చంద్రబాబు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. వైసీపీ సంక్షేమ పథకాలకు విరుగుడుగా చంద్రబాబు సూపర్ సిక్సర్ ప్రయోగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఆర్థిక సాయం, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలా వైసీపీ నవరత్నాలను తన సంక్షేమ వజ్రాలతో కోసేశారు చంద్రబాబు. అందులో మొట్టమొదటి మహాశక్తి, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకున్నాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే బ్రహ్మాస్త్రాన్ని వైసీపీపై ప్రయోగించారు చంద్రబాబు. మీ భూములను జగన్ లాక్కుంటారు, నేను అధికారంలోకొచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేస్తా అనే ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లగలిగారు బాబు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ పాశుపతాస్త్రంలా పనిచేసింది. దీనిపై జగన్ తో పాటు వైసీపీ నేతలు ఎంత స్పందించినా అది పెద్దగా పనిచేయలేదు. బాబు ప్రయోగించిన ల్యాండ్ టైటిలింగ్ అస్త్రం వైసీపీని భారీగా డ్యామేజ్ చేసిందని చెప్తున్నారు. భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా మీదేనా? నమ్మకమేనా? నాకైతే అనుమానం ఉంది. టైం చూసి చంద్రబాబు ప్రయోగించిన సూపర్ సిక్సర్లు, ల్యాండ్ టైటిలింగ్ అస్త్రాలతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది.